పరుసవేది ద ఆల్కమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో. దీనిని తెలుగులోకి అనువదించింది కె సురేష్ గారు. ఈ 11వ భాగంలో 2వ అధ్యాయమైన 2వ భాగం కంటిన్యూ చేద్దాం. పగలు రేయి బెడారు ప్రయాణం చేయసాగింది. ముసుగు వేసుకున్న బొడోవిన్లు ఇప్పుడు మరంత ఎక్కువగా కనబడుతున్నారు. యువకుడికి మంచి స్నేహితుడు అయిన ఒంటెను నడిపే వ్యక్తి ఎడారి జాతుల మధ్య యుద్ధం అప్పటికే మొదలయిందని చెప్పాడు. బిడారు వయాసిస్సును చేరుకోవటం అదృష్టమేననుకోవాలి. జంతువులు అలసిపోయి ఉన్నాయి. మనుషుల మధ్య మాటలు రాను రాను తగ్గిపోసాగాయి. రాత్రుల మౌనం అన్నిటికంటే భయం కొలిపేదిగా ఉంది. అంతకు ముందు ఒంటె మూలుగుగానే భావించేవారు. ఇప్పుడు అది దాడికి సూచన ఏమోనని భయపడుతున్నారు. యుద్ధం యొక్క ముప్పు గురించి ఒంటెను నడిపే వ్యక్తి అంతగా బాధపడుతున్నట్లు లేదు. చంద్రుని కాంతి వెలుగు లేని ఒకనాటి రాత్రి ఖర్జూర పళ్ళు తింటూ నేను బతికి ఉన్నాను అని యువకుడితో అతను అన్నాడు. తింటున్నప్పుడు కేవలం దాని గురించే నేను ఆలోచిస్తాను. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణంపైనే దృష్టి పెడతాను. పోరాడవలసి వస్తే మిగిలిన అన్ని రోజుల్లాగానే చావటానికి అది కూడా మంచి రోజే. నేను అటు గతంలోనో ఇటు భవిష్యత్తులోనో జీవించడం లేదు. ప్రస్తుతంపైనే నాకు ఆసక్తి ఉంది. ఎప్పుడు ప్రస్తుత క్షణంపైనే దృష్టి నిలపగలిగితే నువ్వు అదృష్టవంతుడివి అవుతావు. ఎడారిలో జీవం ఉందని, ఆకాశంలో చుక్కలు ఉన్నాయని, మానవ జాతిలో భాగం కాబట్టి ఎడారి జాతులు పరస్పరము సంఘర్షించుకుంటాయని నువ్వు గమనిస్తావు. అలాంటప్పుడు జీవితం నీకు ఒక అద్భుతమైన విందు అవుతుంది. ఎందుకంటే మనం గడుపుతున్న ప్రస్తుత క్షణమే జీవితం. 2 రోజుల తరువాత యువకుడు నిద్రకు ఉపక్రమిస్తూ ప్రతి రాత్రి వాళ్ళు గమనించే నక్షత్రం కోసం చూశాడు. ఎడారి మీద చుక్కలు కనబడేసరికి క్షితిజ రేఖ ఎప్పటికంటే క్రిందికి ఉన్నట్లుగా అనిపించింది. అది వయాసిస్సు అన్నాడు ఒంటెను నడిపే వ్యక్తి. మరి ఇప్పుడే అక్కడికి ఎందుకు వెళ్లడం లేదు? యువకుడు అడిగాడు. మనం ప్రస్తుతం నిద్రపోవాలి, అందుకని. సూర్యోదయంతో పాటే యువకుడు నిద్రలేచాడు. అంతకు ముందు రాత్రి నక్షత్రాలు ఉన్నాయనిపించిన చోట ఇప్పుడు ఎడారి పొడవునా విస్తరించుకుని ఉన్న అంతులేని ఖర్జూరపు చెట్ల వరుసలు ఉన్నాయి. మనం సాధించాం. త్వరగా నిద్రలేచిన ఆంగ్లేయుడు ఆనందంతో కేకవేశాడు. కాని యువకుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎడారి మౌనం అతనికి ఎంతగానో నచ్చింది. ఇప్పుడు చెట్ల వైపు చూస్తూ సంతృప్తి చెందాడు. పిరమిడ్లను చేరుకోవడానికి అతడు ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంది. ఏదో ఒకనాడు ఈ ఉదయం కూడా ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. కానీ ఇది ప్రస్తుత క్షణం. ఒంటెను నడిపే వ్యక్తి మాటల్లో చెప్పాలంటే జీవిత విందు. గతంలోని గుణపాఠాలతో, భవిష్యత్తును గురించిన కలలతో ఈ క్షణాన్ని జీవించాలని అతనికి ఉంది. ఖర్జూర చెట్ల దృశ్యం ఒకనాటికి జ్ఞాపకంగా మారిపోయినప్పటికీ ప్రస్తుతం అది నీటిని, నీడని, యుద్ధం నుంచి ఆశ్రయాన్ని అందించనున్నది. నిన్నటి వరకు ఒంటె మూలుగు ప్రమాదాన్ని సూచిస్తూ భయపెడితే ఇప్పుడు ఖర్జూరపు చెట్ల వరుసలు అద్భుతాన్ని ఆవిష్కరించనున్నాయి. ప్రపంచం పలు భాషలు మాట్లాడుతుందని యువకుడు అనుకున్నాడు. వందలాది మనుష్యులు, జంతువులు ఒయాసిస్కు చేరుకోవడం చూసి సమయం వేగంగా గడిచిపోతోంది. అలాగే బెడారులు అనుకున్నాడు పరుసవేది. కొత్తగా వచ్చిన వాళ్లను చూసి ప్రజలు కేకలు వేస్తున్నారు. అక్కడ రేగిన ధూళికి ఎడారి సూర్యుడు కనుమరుగయ్యాడు. కొత్త వాళ్లు రావడంతో వయాసిస్లోని పిల్లలు ఉత్సాహాన్ని పట్టలేకుండా ఉన్నారు. వయాసిస్ పెద్దలు బెడారు నాయకుడికి అభివాదం చేసి అతడితో సుదీర్ఘంగా సంభాషించడం పరుసవేది గమనించాడు. కాని ఇవేమీ పరుసవేదికి పట్టలేదు. ఎంతో మంది మనుషులు వస్తూ వెళుతూ ఉన్నా ఎడారి మాత్రం అలాగే ఉండడం అతడు చూశాడు. ఎడారి ఇసుకలో నడిచిన రాజులను, బెచ్చగాళ్లను అతడు చూశాడు. గాలి వల్ల ఇసుక తెన్నెలు నిరంతరము మారుతూ ఉంటాయి. కాని ఇసుక మాత్రం తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే. రోజుల తరబడి ఎడారి ఇసుక పసుపుదనాన్ని, నీలాకాశాన్ని చూసిన ప్రయాణికులు ఖర్జూర చెట్ల పచ్చదనాన్ని చూసి సంబరపడడం అతనిలోనూ సంతోషాన్ని నింపింది. మనిషి ఖర్జూర చెట్లను ఆస్వాదించడానికే దేవుడు ఎడారిని సృష్టించాడేమో అని అతడనుకున్నాడు.
మరింత ప్రాముఖ్యత గల విషయాల మీద దృష్టిని కేంద్రీకరిద్దామని అతడు అనుకున్నాడు. తనకు తెలిసిన కొన్ని రహస్యాలను నేర్పవలసిన ఒక వ్యక్తి బిడారులో ఉన్నాడని అతనికి తెలుసు. శకునాలు అతడికి ఈ విషయాన్ని తెలియజేశాయి. అతడికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కాని అతడు కనబడితే అనుభవం ఉన్న తన కన్ను ఆ విషయాన్ని గుర్తిస్తుంది. అంతకుముందు తన దగ్గర ఈ విషయాలను నేర్చుకున్న వ్యక్తి మాదిరిగానే ఇతగాడు కూడా అంతే సమర్థుడైతే బాగుండును అని అతడు కోరుకున్నాడు. ఈ విషయాలను నోటి మాటల ద్వారానే తెలియచేయవలసిన అవసరమేమిటని అతడు అనుకున్నాడు. వీటిని రహస్యాలనడానికి వీలులేదు. దేవుడు తన రహస్యాలన్నింటినీ జీవులకి తేలికగా వెల్లడి చేస్తాడు. దీనికి అతడి దగ్గర ఒకటే వివరణ ఉంది. అవి నిర్మలమైన జీవంతో రూపొందినవి కాబట్టి వాటిని అలాగే వెల్లడి చేయాలి. ఈ రకమైన జీవాన్ని ఏ పదాలు బొమ్మలు బంధించలేవు. అంతేకాదు, పదాలకు బొమ్మలకు ఆకర్షింపబడి మనుషులు విశ్వభాషను మరిచిపోతారు. తన కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని యువకుడు నమ్మలేకపోయాడు. వయాసిస్ అంటే తన భూగోళ పుస్తకంలో చూసిన ఒక బావి, దాని చుట్టూ కొన్ని ఖర్జూరపు చెట్లు కాదు. స్పెయిన్లో చాలా పట్టణాల కంటే అది పెద్దదిగా ఉంది. అక్కడ మొత్తం 300 బావులు, 50,000 ఖర్జూరపు చెట్లు, వాటి మధ్య అసంఖ్యాకంగా రంగురంగుల గుడారాలు ఉన్నాయి. ఇది 1001 రాత్రుల మాదిరి ఉంది అన్నాడు ఆంగ్లేయుడు. పరుసవేదిని ఎప్పుడు కలుస్తానా అని అతడు అసహనంగా ఉన్నాడు. వస్తున్న మనుషులు, జంతువులను కుతూహలంతో చూసే పిల్లలు వాళ్లను చుట్టుముట్టారు. వాళ్ళు ఏమైనా యుద్ధాలను చూశారేమోనని తెలుసుకోవడానికి పురుషులు ఆతృత పడుతుండగా వాళ్లు తెచ్చిన బట్టలు, విలువైన రాళ్ల కోసం మహిళలు పోటీ పడసాగారు. ఇప్పుడు ఎడారి మౌనం ఒక సుదూర స్వప్నంలా ఉంది. బిడారులోని ప్రయాణికులు ఇప్పుడు ఎడితెరపి లేకుండా మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి బయటికి తిరిగి మానవ ప్రపంచాన్ని కనుగొన్న వారిలా అరుస్తున్నారు, నవ్వుతున్నారు. వాళ్లు ఎడారిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. వయాసిస్ దగ్గర ఎక్కువ స్త్రీలు, పిల్లలు ఉంటారు కాబట్టి వాటిని యుద్ధరహిత ప్రాంతాలుగా భావిస్తారని ఒంటెను నడిపే వ్యక్తి వివరించాడు. ఎడారి అంతటా వయాసిస్సులు ఉన్నాయి. కాని ఎడారి జాతుల వాళ్లు వయాసిస్సులను ఆశ్రయ స్థావరాలుగా వదిలి ఎడారిలో యుద్ధాలు చేసేవారు. అతి కష్టం మీద బిడారు నాయకుడు ప్రయాణికులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్లకి తన ఆదేశాలను ఇచ్చాడు. ఎడారి జాతుల మధ్య యుద్ధం అయిపోయేంత వరకు వాళ్లు అక్కడే ఉండాలి. వాళ్లు సందర్శకులు కాబట్టి నివాస స్థలాన్ని అక్కడ ఉన్న వారితో పంచుకోవాలి. వారికున్నంతలో మంచి నివాసాలను ఇస్తారు. ఇది అతిథి మర్యాదల సూత్రం. ఆ తరువాత బిడారు కాపలాదారులతో సహా ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలను వయాసిస్ పెద్దలు నియమించిన వ్యక్తులకు అప్పగించాలని కోరాడు. ఆయుధాలు సేకరించే వ్యక్తికి ఆంగ్లేయుడు తన సంచిలో నుంచి ఒక పిస్తోలు తీసి అప్పగించడం యువకుడు ఆశ్చర్యంగా చూశాడు. పిస్తోలు ఎందుకు? యువకుడు అడిగాడు. మనుషులను నమ్మడానికి ఇది నాకు తోడ్పడింది అని ఆంగ్లేయుడు బదులిచ్చాడు. ఈలోగా యువకుడికి తన నిధి గుర్తుకు వచ్చింది. తన కలను సాకారం చేసుకోవటానికి దగ్గరవుతున్న కొద్దీ పరిస్థితులు క్లిష్టతరం అవుతున్నాయి. వృద్ధరాజు చెప్పిన ఆరంభకుల అదృష్టం ఇప్పుడు పనిచేస్తున్నట్లు లేదు. తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో అతడి పట్టుదలని, ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఉంది. కాబట్టి తాను తొందరపడకూడదు, అసహనానికి గురికాకూడదు. మొండిగా ముందుకు దూసుకుని వెళితే దేవుడు తన దారిలో ఉంచిన శకునాలను, సంకేతాలను తాను గమనించకపోవచ్చు. దేవుడు తన దారిలో వాటిని ఉంచాడు. ఆ ఆలోచన అతనికే ఆశ్చర్యం కలిగించింది. తినడం, నిద్రపోవడంలాగా, లేదా ప్రేమను కోరుకోవటం, ఉద్యోగాన్ని పొందడంలాగా శకునాలు ఈ ప్రపంచానికి సంబంధించినవని అప్పటి వరకు అతడు అనుకున్నాడు. తాను ఏం చేయాలో సూచించటానికి దేవుడి భాషగా వాటిని అనుకోలేదు. తొందరపాటు వద్దు, తనకు తాను మళ్లీ చెప్పుకున్నాడు. ఒంటెను నడిపే వ్యక్తి చెప్పినట్లు తినే సమయంలో తినాలి, ప్రయాణం చేసే సమయంలో ప్రయాణం చేయాలి. మొదటి రోజు ఆంగ్లేయుడితో సహా అందరూ బడలికతో నిద్రపోయారు. తన మిత్రుడికి దూరంగా తన ఈడువారైన మరో 5గురితో కలిపి యువకుడికి ఒక గుడారాన్ని ఇచ్చారు. ఎడారి ప్రాంతం వాళ్లు కావటాన
పెద్ద నగరాల గురించి కథలు వినడానికి వాళ్లు తహతహలాడసాగారు. గొర్రెల కాపరిగా తన జీవితానుభవాలను వాళ్ళకి యువకుడు చెప్పసాగాడు. గాజు వస్తువుల దుకాణంలోని అనుభవాలు చెప్పబోతుండగా ఆంగ్లేయుడు గుడారంలోనికి వచ్చాడు. పొద్దుటి నుంచి నీకోసం వెతుకుతున్నాను. యువకుడిని బయటకు తీసుకువెళుతూ అతడన్నాడు. పరుసవేది ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడానికి నీ సహాయం కావాలి. ముందుగా అతడిని తమంతట తాము కనుక్కోవడానికి ప్రయత్నించారు. వయాసిస్లోని మిగిలిన ప్రజల కంటే భిన్నంగా పరుసవేది నివసిస్తూ ఉండవచ్చు. అదీకాక అతడి గుడారంలో మంట నిరంతరము మండుతూ ఉండాలి. వాళ్లు చాలాసేపు వెతికారు. కాని వాళ్లు ఊహించిన దానికంటే వయాసిస్ పెద్దగా ఉంది. అక్కడ వందల కొద్దీ గుడారాలు ఉన్నాయి. ఒక రోజంతా వృధా చేశాం. యువకుడితో పాటు ఒక బావి వద్ద కూర్చుంటూ ఆంగ్లేయుడు అన్నాడు. ఎవరినైనా అడగడం మంచిదేమో, యువకుడు అభిప్రాయపడ్డాడు. తాను వయాసిస్కు ఎందుకు వచ్చింది ఇతరులకు చెప్పడం ఆంగ్లేయుడికి ఇష్టం లేదు. అందుకే అతడు ఎటూ తేల్చుకోలేకపోయాడు. తనకంటే అరబ్బీ భాష బాగా వచ్చిన యువకుడు ఎవరినైనా అడగడానికి చివరికి ఒప్పుకున్నాడు. బావి వద్ద తోలు సంచిలో నీళ్లు నింపుకోవటానికి వచ్చిన మహిళను యువకుడు సమీపించాడు. ఏమండి, వయాసిస్లో పరుసవేది ఎక్కడ ఉంటారో చెప్తారా? ఆ మహిళ అటువంటి మనిషి గురించి తాను వినలేదని చెప్పి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్లిపోయింది. నల్లబట్టలు వేసుకున్న మహిళలు పెళ్లైన వారని, అటువంటి వారితో మాట్లాడకూడదని ఆమె వెళుతూ వెళుతూ చెప్పింది. అతడు సాంప్రదాయాలను గౌరవించాలి. ఆంగ్లేయుడు నిరుత్సాహపడ్డాడు. ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని వృధాగా చేశానా అనుకున్నాడు. యువకుడు కూడా విచారానికి గురి అయ్యాడు. అతని మిత్రుడు తన జీవిత గమ్యాన్ని సాధించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఎవరైనా తన కలను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వారు విజయం సాధించటానికి ఈ విశ్వమంతా ఆ వ్యక్తికి సహాయపడ్డానికి ప్రయత్నిస్తుంది. ఈ సంగతి వృద్ధరాజు చెప్పాడు. అతను ఊరికే ఇలా చెప్పి ఉండడు. నేను పరుసవేదుల గురించి ఇంతకు ముందెన్నడూ వినలేదు, యువకుడు చెప్పాడు. బహుశా ఇక్కడ వారు కూడా ఎవ్వరూ విని ఉండకపోవచ్చు. ఆంగ్లేయుడు కళ్ళు తళుక్కున మెరిశాయి. అదీ సంగతి. ఇక్కడ వారెవ్వరికీ పరుసవేది అంటే తెలియకపోవచ్చు. మనుషుల జబ్బులను నయం చేసేది ఎవరో తెలుసుకో. నల్లని బట్టలలో చాలామంది మహిళలు నీరు నింపుకోవడానికి బావి దగ్గరకు వచ్చారు. ఆంగ్లేయుడు ఒత్తిడి చేసినప్పటికీ యువకుడు వాళ్ళని ఏమీ ప్రశ్నించలేదు. అప్పుడు ఒక పురుషుడు అటుగా వచ్చాడు. ఇక్కడ మనుషుల జబ్బులను నయం చేసే వారెవరైనా నీకు తెలుసా? యువకుడు అడిగాడు. అందరి జబ్బులను అల్లా నయం చేస్తాడు. కొత్త వాళ్లను చూసి అతడు భయపడ్డాడని స్పష్టమవుతుంది. మీరు మంత్రగాళ్ల కోసం చూస్తున్నట్లుంది. ఖురాన్లోని వచనాలను వల్లిస్తూ అతడు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఒక చిన్న బక్కెట్టుతో ఒక ముసలి అరబ్బు వచ్చాడు. యువకుడు అదే ప్రశ్న తిరిగి వేశాడు. అటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఎందుకనుకుంటున్నారు? ఆ అరబ్బు ప్రశ్నించాడు. అతడిని కలవడానికి నా మిత్రుడు నెలల తరబడి ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాడు, యువకుడు జవాబిచ్చాడు. అటువంటి వ్యక్తి వయాసిస్లో ఉన్నట్లయితే అతడు అందరికంటే శక్తివంతుడై ఉండాలి. కొంచెంసేపు ఆలోచించి ముసలి వ్యక్తి బదులిచ్చాడు. వయాసిస్ పెద్దలు కూడా తాము కలవాలనుకున్నప్పుడు అతన్ని కలవలేరు. అందుకు అతడు సమ్మతించాలి. యుద్ధం ముగిసేదాకా వేచి ఉండండి. ఆ తరువాత బెడారుతో వెళ్లిపోండి. వయాసిస్ జీవితంలో జోక్యం చేసుకోవటానికి ప్రయత్నించవద్దు అంటూ ముసలి వ్యక్తి వెళ్లిపోయాడు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 2వ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.